తేదీన ఆంధ్ర నుండి కొవ్వూరు నివాసి కోడూరు కృష్ణారావు కుమారుడు కోడూరి ప్రసాదరావు తన కుటుంబ సభ్యులతో సహా బాబాను కలవడానికి మెహరాజాద్ వచ్చాడు. కోడూరు కృష్ణారావు మరణం తర్వాత అతని భార్య ఇంకా కోలుకోలేదు. బాబా ఆమెను ఓదారుస్తూ, కోడూరు కృష్ణారావు ఎంతో అదృష్టవంతుడు. అతడు నా కొరకు మెహర్స్థాన్ నిర్మించాడు. దాని ప్రవేశ ద్వారం వద్ద కృష్ణారావు స్మృతి చిహ్నం చిరస్థాయిగా ఉంటుంది. నన్ను దర్శించడానికి మెహర్స్థాన్ వచ్చేవారు ముందుగా కృష్ణారావును చూస్తారు. అతడు అమరుడయ్యాడు అన్నారు బాబా. బాబా మధుర వాక్కులు వారికి ఎంతో ఊరటనిచ్చాయి. వారు సంతోషంగా తిరిగి బయలుదేరారు. న్యూయార్క్ నుండి హేరీ కెన్మోర్ నవంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటలకు వారం రోజులు మెహరాజాద్లో ఉండడానికి వచ్చాడు. అతన్ని పూణే నుండి మెహరాజాద్కు తీసుకుని వచ్చాడు. హేరీ కెన్మోర్ చేయి పట్టుకుని బాబా మెహరాజాద్ హాల్లో అటు ఇటు చురుగ్గా నడిచారు. బాబా అలా నడవడం కెన్మోర్కు చాలా ఆశ్చర్యం మరియు ఆనందం కలిగించింది. బాబా అప్పుడప్పుడు కుర్చీలోంచి లేచి నిలబడడానికి సహాయం చేయమని కెన్మోర్ను అడిగేవారు. అతడు ముందుకు వంగి తన చేయిని అందించగానే బాబా కెన్మోర్ను తన వైపు లాక్కునేవారు. బాబా ఉన్నట్టుండి తన శక్తిని చూపించడం కెన్మోర్కు ఆశ్చర్యం కలిగించేది. మానవాళి విముక్తి కోసం బాబా ఏకాంతవాస కార్యం ద్వారా తన భౌతిక దేహాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ విశ్వానికి అర్పిస్తున్న విషయాన్ని కెన్మోర్కు తెలియనివ్వలేదు. బాబా కెన్మోర్తో, నీవు మండలిలో ఒకడివి. ఆ కారణంగానే నా ఏకాంతవాస సమయంలో నిన్ను కూడా ఇక్కడ ఉండడానికి అనుమతించాను. వచ్చే జూలై మాసం నుండి నీవు మెహరాజాద్లో శాశ్వతంగా ఉండడానికి నీకు అనుమతి లభిస్తుంది అన్నారు. 1968 నవంబర్ 6వ తేదీన మణి ప్రత్యేక కానుకగా ఇవ్వడానికి 5 పెద్ద సైజు బాబా ఫోటోలపై సంతకాలు పెట్టేటట్లు బాబాను ఒప్పించింది. బాబా తన పేరు మీద సంతకం చేయడం అదే చివరిసారి అయ్యింది. 7 రోజులు గడిచిన తర్వాత నవంబర్ 8వ తేదీన హేరీ కెన్మోర్ బాబా సూచించినట్లు భారతదేశంలో ఉండిపోవడానికి ఏర్పాట్లు చేసుకునేందుకు మెహరాజాద్ నుండి న్యూయార్క్ బయలుదేరి వెళ్ళాడు. కెన్మోర్తో, జూలై నెలలో మళ్ళీ వచ్చేయి, నేను నిన్ను పిలుస్తానని ఎదురు చూడకు, నేను పిలవకుండానే వచ్చేసేయి అని బాబా సూచించారు. కెన్మోర్ ఇండియా రాక వాయిదా పడబోదనే విషయాన్ని బాబా మరీ చెప్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి బాబా చాలా భిన్నమైన దాని గురించి సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. కెన్మోర్ ఇంటికి చేరుకున్న తర్వాత ఒక ఉత్తరం రాయమని ఆదేశించారు. తను ఇండియా రావడానికి అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కెన్మోర్ 1969 జనవరి 2వ తేదీన బాబాకు ఉత్తరం రాశాడు. అందులో కెన్మోర్ ఇలా రాశాడు: మీరు నా శారీరక సౌలభ్యం కోసం ప్రతి చిన్న విషయాన్ని చూసుకున్నందున మెహరాజాద్లో నా బస చాలా ఆహ్లాదకరంగాను మరియు సౌకర్యవంతంగాను ఉంది. వాస్తవానికి ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధతో ఏర్పాటు చేయడం వల్ల నేను నా సొంత ఇంట్లో ఉన్నట్లు అనుభూతి చెందాను. భూమిపై నేను ఇల్లుగా అనుకునే ఏకైక ప్రదేశం మీ వద్దనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నేను ఉండగా చాలా సంతోషంగా గడిపాను. మీ సహాయం లేకుండా అంత హాయిగా ఉండేవాణ్ణి కాను. నా బసకు ప్రారంభం ముగింపు ఉంటాయని మొదట్లోనే నాకు తెలుసు. కాబట్టి నేను ఈ వాస్తవాన్ని సంతోషంగా అంగీకరించాను. ప్రియాతి ప్రియమైన బాబా, మీతో గడిపిన ఈ సందర్శనంలోని విశిష్టతను నేను ఎలా అంచనా వేయగలను? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడూ ఉండాలనుకుంటున్న ఏకైక ప్రదేశం అదే అని నాకు తెలుసు. మీరు ఉండడం వల్ల మాయా ప్రపంచం అక్కడ తన ఉనికిని కోల్పోయింది. మీరున్న చోట మరేది ఉండదు. మీతో ఉంటే నేను విశ్వంలోని ఏకైక అత్యుత్తమ ప్రదేశంలో ఉంటానని నాకు మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే మీరు ఎంతో అదృష్టవంతులు, భాగ్యశాలి, ప్రత్యేక హోదా దక్కినవారు. మీకు విధేయుణ్ణై మీకు సర్వం అర్పించుకుని మీ ఇచ్చకు మరియు మీ అభిమతానికి తలవగ్గి జీవించడం ఒక్కటే నా జీవిత గమ్యమని మరియు మార్గమని సంకల్పించుకుని నేను అక్కడికి వచ్చాను. ఉత్తరాన్ని ఇలా ముగించాడు: ప్రియాతి ప్రియమైన బాబా, నేను 1969 జూలై నుండి మెహరాజాద్లో శాశ్వతంగా ఉండవచ్చని మీరు చెప్పినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. ఎందుకంటే అదే నా జీవితంలోని ఏకైక ఆశయం మరియు లక్ష్యం. మీతో జీవించలేని జీవితం నిరర్ధకం. 1968 నవంబర్ 3వ తేదీన ఎలెన్ కోహెన్, రిక్ చాప్మన్ మరియు రాబర్ట్ డెఫ్రాన్లకు ఏరు ఉత్తరం రాస్తూ ఇంగ్లాండ్, అమెరికాలోని 20 మంది ప్రముఖ
యువ ప్రేమిక కార్యకర్తలకు బాబా సందేశాన్ని అందజేయనున్నారు. బాబా పేరు మీద ప్రాజెక్టులు నిర్వహించాలనే బాధ్యతను తీసుకున్న వీరికి బాబా పంపించిన సందేశం ఇది. ఏరిచ్ రాసిన ఉత్తరంలో ఇలా ఉంది: ప్రీతం బాబా మీకోసం ఒక ముఖ్యమైన పనిని కేటాయించారు. అయితే అది ఆహ్లాదకరమైన పనే. యుఎస్ఏ మరియు ఇంగ్లాండ్లోని తన ప్రధాన యువ ప్రేమికులందరికీ ఇక్కడ ఇచ్చిన బాబా సందేశాన్ని మీరు వారికి తెలియజేయాలని కోరుతున్నారు. ఆ యువ ప్రేమికులంతా బాబా ప్రాజెక్టులను ప్రారంభించే బాధ్యతను స్వీకరించడమే కాకుండా చుట్టూ ఉన్న వారిలో ప్రేరణ కలిగిస్తారు. బాబా సందేశం: మీరు నాకు ప్రియమైన వారు. మీరు బాధ్యత తీసుకుని నా పేరు మీద చేస్తున్న పనికి నేను సంతోషిస్తున్నాను. సమయం ఆసన్నమైంది. నేనే ఆ సనాతనుడని ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుంది. వాస్తవానికి ఈ సందేశం మీ ముగ్గురికి కూడా ఒకేలా వర్తిస్తుంది. దయచేసి ఈ అదృష్ట యువ ప్రేమిక కార్యకర్తల పేర్లు మరియు చిరునామాలు టైప్ చేసిన కాపీని పంపితే నేను ఆనందిస్తాను. ఆ పేర్ల జాబితాలో చాలా మంది అమెరికన్లు, బ్రిటిష్ వారి పేర్లు ఉన్నాయి. వారంతా 20-30 ఏళ్ల మధ్య వయసు గలవారే. వారి పేర్లు, ఉత్తరం, అందులోని విషయాలు తమ వద్దే ఉంచుకోవాలి. ప్రచారం చేయనవసరం లేదు. ఈ యువ కార్యకర్తలు వారి ప్రాంతాల్లో చేస్తున్న బాబా సత్యప్రేమ సందేశాల వ్యాప్తి గురించి మరియు ప్రస్తుత ప్రాజెక్టులు, ప్రణాళికల వివరాల గురించి ఇండియాలో ఉన్న బాబాకు రాస్తూ ఉండాలి. ఇదిలా ఉండగా దక్షిణ భారతదేశం నుండి యోగి శుద్ధానంద భారతి ఇటీవల తను రాసిన భారత శక్తి అనే పుస్తకం కోసం సందేశాన్ని ఇవ్వమని కోరుతూ బాబాకు లేఖ రాశాడు. ఉత్తర ప్రత్యుత్తరాలపై నిషేధం ఉన్నప్పటికీ బాబా నవంబర్ 5వ తేదీన అతని లేఖను విని సంవత్సరాల క్రితం తానిచ్చిన ఈ సందేశాన్ని పంపించమని ఆదేశీని ఆదేశించారు. గతంలో నేను రాముడను, కృష్ణుడను, నేను ఇదిగా అదిగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను మెహర్ బాబాగా వచ్చాను. రక్త మాంసాలతో ఉన్న నేను ఆ సనాతనుడనే. శాశ్వతంగా ఆరాధింపబడుతూ, విస్మరింపబడుతూ, స్మరింపబడుతూ, మర్చిపోబడుతూ ఉండే ఆ సనాతనుడను నేనే. మెహర్ బాబా యొక్క సెక్రటరీ ఆదిసి కార్యాలయంలో ప్రధాన సహాయకుడిగా ఫెర్రం వర్కింగ్ బాక్స్ వాలా ఉండేవాడు. ఫెర్రం నవంబర్ 5వ తేదీన మెహరాజాద్ లో 2 వారాలు ఉండడానికి వచ్చాడు. ప్రతి సంవత్సరం ఫెర్రంను ఇదే నెలలో మెహరాజాద్ వచ్చి ఉండమని బాబా పిలిచేవారు. అతడు వచ్చినప్పుడు బాబా అతనితో, నీవు అహ్మద్ నగర్ లో ఎప్పుడూ టైప్ చేస్తూనే ఉంటావు కాబట్టి ఇప్పుడు నీవు ఇక్కడ ఉండగా విశ్రాంతి తీసుకో అని సూచించేవారు. కానీ ఏదో ఒక తప్పనిసరి పని వలన విశ్రాంతిగా ఉండవలసిన సమయాన్ని టైపింగ్ చేస్తూ గడపవలసి వచ్చేది. ఫెర్రం ఆదిసి ఆఫీస్ లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. బాబాపై అతని ప్రేమ ఆదర్శప్రాయమైంది. సామాన్య అలవాట్లు కలిగి ఉండి సూటిగా పోయే వ్యక్తి ఫెర్రం. వచ్చిన ఉత్తరాలను, టెలిగ్రామ్లను, సర్కులర్లను క్రమ పద్ధతిలో అమర్చడం, భద్రపరచడం వంటి పని చేస్తూ ఫెర్రం ఆదిసికి ఎంతో చేదోడుగా ఉండేవాడు. నీవు పూర్వజన్మలో యోగి అని బాబా అతనికి వెల్లడించారు. ఈ జన్మ చివరి జన్మ అని ఉపాసిని మహారాజు యొక్క మాటలు నిజమని బాబా అతనికి భరోసా ఇచ్చారు. తరచూ ఫెర్రం ఆధ్యాత్మికత అంటే వేధింపు తప్ప మరొకటి కాదు అంటూ ఫిర్యాదు చేసేవాడు. ఇతర మండల సభ్యులు బాబాను గురించి కొత్త వారికి చెబుతున్నప్పుడు పూర్తి సత్యం చెప్పేవారు కాదని, ప్రేమ మాధుర్యంతో కూడిన విషయాలను మాత్రమే చెబుతూ ఉంటారని కూడా ఫెర్రం ఫిర్యాదు చేసేవాడు. ఈ సమయంలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. రిచర్డ్ నిక్సన్ ఎన్నికయ్యాడని వార్తలు వచ్చినప్పుడు అతన్ని ఇష్టపడని ఫెర్రం అటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా బాబా ఎలా అనుమతించగలరని ఆశ్చర్యపోయాడు. అతన్ని శాంతింపచేయడానికి బాబా ఇలా అన్నారు: అమెరికా అధ్యక్షునిగా ఉండడానికి తగిన వ్యక్తి లేనే లేడు, నిక్సన్ తప్ప వేరే వ్యక్తి లేడు అని అన్నాడు. గత ఎన్నికల సందర్భంగా 1960లో రిచర్డ్ నిక్సన్ జాన్ ఎఫ్ కెనడీ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. విధి ప్రకారం నిక్సన్ ప్రెసిడెంట్ అవుతాడు అన్నారు బాబా. నిక్సన్ కు మెహర్ బాబాతో బాహ్య సంబంధం ఉంది. 1964లో న్యూయార్క్ లో వరల్డ్ ఫెయిర్ లో నిక్సన్ నడుస్తూ బాబా బూత్ వైపు దృష్టి పెట్టి చూస్తున్నప్పుడు అతనికి యూనివర్సల్ మెసేజ్ కాపీని అందజేశారు. ఈ కాలంలోనే బాబ్ రైటర్ అనే సూఫీ ఐవి జ్యూస్ మరియు డాన్ స్టీవెన్స్ తో సంబంధం ఉన్న వ్యక్తి అమెరికా సైన్యం తరపున కొరియాలో పనిచేస్తున్నాడు. 1969లో జరిగే సహవాస్ కు రాయ్టన్ రాగలడో లేడో అదే సందిగ్ధత ఉన్నప్పుడు ఆదిసి నవంబర్ 8వ తేదీన డాన్ స్టీవెన్స్ కు ఇలా రాశాడు: బాబా రాయ్టర్ ను చూడ్డానికి అనుమతించారని, వారిద్దరూ అంటే డాన్ స్టీవెన్స్ మరియు రాయ్టర్
కలిసి 1968 డిసెంబర్ 25, 30 మధ్య తేదీల్లో అరగంట పాటు బాబాని కలవడానికి ఎప్పుడైనా రావచ్చు అని తెలియజేయమన్నారు. వారు ఉదయం 9 గంటలకు రావాలి. బాబాని కలిసిన వెంటనే వెళ్ళిపోవాలి. ఆదిసి డాన్ స్టీవెన్స్ కి ఇలా రాశాడు: ఒకవేళ బాబ్ బాబ్ రాయిటన్ నీతో పాటు రాలేకపోతే నీవు ఈ సందర్శనను పూర్తిగా విరమించుకోవాలి. 1969 వేసవిలో ఇతర పాశ్చాత్య ప్రేమికులతో కలిసి పూణేలో జరిగే దర్శన కార్యక్రమానికి నీవు మరియు రాయటన్ రావాలి. రాయటన్ కు ఆర్మీలో సెలవు దొరకటం ఇబ్బందితో కూడిన విషయం. ఆలస్యం అవుతోంది. చివరకు వారు రావడం సాధ్యం కాదని విని బాబా డాన్ స్టీవెన్స్ కు నా ఇచ్చుకు బద్దుడివై ఉండు అని సూచించారు. ప్రతిరోజు ఉదయం బాబాను లిఫ్ట్ చైర్ లో నలుగురు గార్డెన్ కుర్రాళ్ళు హాల్లోకి తీసుకుని వెళ్లేవారు. బాబా అక్కడ కాకాబరియా మరియు ఫ్రాన్సిస్ల సహాయంతో కుర్చీలోంచి లేచి హాల్లో తన ఆసనంపై కూర్చునేవారు. తన గదికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు బాబా తనంతటి తానే ఎవరి సహాయం లేకుండానే లేచేవారు. ఒకవైపు కాకాబరియా, మరొక వైపు ఫ్రాన్సిస్ పట్టుకుని లిఫ్ట్ చైర్ లో కూర్చోబెట్టేవారు. ఒకరోజు ఉదయం సుమారు 11 గంటలకు బాబా ఎప్పటి వలె తన కుర్చీలో నుండి లేవడానికి ప్రయత్నించారు. కానీ పైకి లేవలేకపోయారు. 2-3 సార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. బాబా పెర్రం వైపు చూస్తూ ఇది నా వ్యక్తిగత విపత్తుకు నాంది అని వ్యాఖ్యానించారు. నవంబర్ 13వ తేదీన బాబా మండలిని ఉద్దేశించి నా అవతార ప్రకటీకరణ సమయం ఆసన్నమైంది. నేను మౌన విరమణ సమయాన్ని ఒక మెహరాతో మాత్రమే ప్రస్తావించాను. నా అవతార ప్రకటీకరణ నేను భౌతిక దేహాన్ని చాలించక ముందు 14 సంవత్సరముల నుండి మొదలవుతుంది. కాబట్టి ఈ అవతార ప్రకటీకరణ అతి గొప్పగా ఉంటుంది అన్నారు. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం బాబా మండలి అంటే అర్థం, మండలి వారి హోదాను స్పష్టం చేస్తూ ఇలా చెప్పారు: ఇన్నాళ్ళు నాతో పాటు కష్ట సుఖాలను పంచుకుంటూ నాతో ఉన్న అతి కొద్ది మంది స్త్రీ పురుష ప్రేమికులు మాత్రమే నా మండలి. మెహరాబాద్ వెలుపల ఉన్న మిగిలిన వారందరూ నా ప్రేమికులు. నేను మెహరా తర్వాత 2వ హోదాను నా మండలికి ఇస్తాను. ఆ తర్వాత నా ప్రేమికులు, ఆ తర్వాతే ప్రపంచం. ప్రతిరోజు అదే క్రమంలో మెహరా, మండలి, ప్రేమికులు మరియు ప్రపంచం గురించి తప్పకుండా నేను ప్రార్థిస్తాను. తాను ఏమని ప్రార్థిస్తున్నారో బాబా ప్రస్తావించలేదు. బాబా ఇంకా విషయాలను వివరించడం కొనసాగించారు. నేను గొప్పవారిలోకెల్లా అతి గొప్పవాడిని. బాబు తన కుటుంబంతో కలిపి 4 రోజుల పాటు అహ్మద్ నగర్ లో ఉండేందుకు అతన్ని అనుమతించమని గోహెర్ చెబుతూ ఉంది. నేను అంగీకరించలేదు. ఎందుకంటే అతను నా మండలికి చెందినవాడు. నా మండలి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అలాగే ఫ్రాన్సిస్ ను ఆస్ట్రేలియాలో అవతార్ సెబోర్డ్ దానికి సంబంధించిన ఆస్తిపాస్తులను చూసుకునేందుకు తిరిగి అతను ఆస్ట్రేలియా వెళ్ళడానికి అనుమతించను. ఎందుకంటే అతను మండల సభ్యుల్లో ఒకడు మరియు చాలా సంవత్సరాలుగా నా సేవలో ఉన్నాడు. ఖైకోబాద్ కు దైవ దర్శనం కలుగుతున్న శారీరక వైకల్యం ఉన్న అతడు కూడా నా మండలికి చెందినవాడే. అందుకే నేను అతన్ని కొండపై అతని కుటుంబంతో ఉండడానికి పంపలేదు. ఇన్నాళ్ళు నేను మండలిని నా వద్ద ఉంచుకున్నాను. వారు నాకు సేవ చేశారు. ఇప్పుడు కూడా అద్భుతంగా సేవ చేస్తున్నారు. క్రీస్తు యొక్క అబ్స్టల్స్ క్రీస్తుని నిరాశపరిచినట్లు నా మండలి నన్ను నిరాశపరచడు. అవతారాలన్నిట్లో మహోన్నత అవతారం నాది. ఎందుకంటే నేను శరీరంతో ఉండగానే నా అవతార ప్రకటీకరణ ఉంటుంది. వచ్చే 6 నెలల్లో మండలి నన్ను విడిచిపెట్టే సందర్భాలు రానున్నాయి. కానీ ఆ విధంగా జరగడానికి నేను అనుమతించను. మండలి నా దామన్ను పట్టుకుని ఉండాలని కోరుతున్నాను. నా అవతార ప్రకటీకరణ సమయంలో మండలి వారంతా 2-3 తప్ప నాతో ఉంటారు. ఆ 2-3 నా ప్రకటీకరణకు ముందే మరణిస్తారు. చాలా సంవత్సరాల క్రితం బాబా ముందు జరగబోయేది చెబుతూ చివరికి నాతో 14 మంది మండలి ఉంటారు అని చెప్పారు. అనుకోకుండా ఈ నిర్దిష్ట సమయంలో మెహరాజాద్లో బాబాతో పాటు 14 మంది మండలి సభ్యులు ఉన్నారు. వారు 6 స్త్రీలు: మెహరా, మణి, నాజా, గోహెర్, మెహ్రూ మరియు రానో. 8 మంది పురుషులు: ఏరుచ్, పెండు, బైదుల్, కాకాబరియా, కైకోబాద్, అలోబా, బావు మరియు ఫ్రాన్సిస్. మండలి వారేగాక బాబా ఇచ్చిన రోజువారీ వ్యక్తిగత ఆదేశాల పరిధిలో తమ జీవితాలను గడుపుతున్న ఇతరులు కొంతమంది మెహరాబాద్ లోను ఇతర ప్రదేశాల్లోనూ ఉన్నారు. వారు పాద్రి, సిద్ధు, మన్సారి, వాలు, సుశీల, విష్ణు బంధువు మరియు కైకోబాద్ కుటుంబం. అహ్మద్ నగర్ కుష్రూ క్వార్టర్స్ లో నివసిస్తున్న మండలి ఆదిసి, అతని సోదరి డాలి, డాంకిన్, ఫెర్రం మరియు కల్చూరి కుటుంబం. అహ్మద్ నగర్ లో నివసిస్తున్న సరోష్ మరియు జగన్.
ఈ రోజుల్లో షీలా, మెహర్నాథ్, ఒక వారం షీలా, మరొక వారం మెహర్నాథ్. వామన్ పడోలే స్కూటర్ పై మెహరాజ్కు ప్రతి ఆదివారం బాబాతో కలిసి మధ్యాహ్నం భోజనాలు చేయడానికి వెళ్లేవారు. నవంబర్ నెలలో బాబా మెహర్నాథ్ ను 2 సార్లు, షీలాను ఒకసారి మెహరాజాద్ పిలిచారు. మెహర్నాథ్ గత పర్యాయం బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా అతన్ని ఒక కథ చెప్పమన్నారు. ఆపై తన కాళ్ళు ఒత్తమన్నారు. అతన్ని ముద్దు పెట్టుకుని ప్రసాదమిస్తూ బాబా ఇలా వ్యాఖ్యానించారు. మెహర్నాథ్, ఇలా నాతో ఉండే అవకాశం నీకు మళ్ళీ దొరకదు. ఈ నెలలో నిన్నిక్కడ 2 సార్లు పిలవడం నీ అదృష్టం. ఇకపై నేను ఏకాంతవాసంలో ఉంటాను. నన్ను చూసే అవకాశం నీకు ఉండదు. 1968 డిసెంబర్లో షీలా వచ్చినప్పుడు ఆమె బాబా స్త్రీమండలితో కలిసి భోజనం చేసిన తర్వాత బాబా ఆమెను ముద్దు పెట్టుకుని ఇక బయలుదేరి వెళ్ళమని సౌజ్ఞ చేశారు. ఆమె వెళుతూ ఉంటే బాబా బయటకు వరండాలోకి వచ్చి ఆమెను వెనక్కి పిలిచారు. ఆమెకు ఆలింగనం చేసుకుని ఇలా వ్యాఖ్యానించారు. నా చేతి నుండి నీకు లభించే చిట్ట చివరి ఆహారం ఇదే. ఇటువంటి అవకాశం నీకు మళ్ళీ లభించదు. నీ జీవితాంతం వరకు నేను ఇచ్చే ప్రసాదం ఇదే. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. బాబాతో పాటు బయటికి వచ్చిన మెహ్రా బాబా సౌజ్ఞలను మాటల్లో చెబుతూ ఉంది. మెహ్రా గురించి ప్రస్తావిస్తూ షీలాతో, ప్రపంచంలో చాలా మంది ప్రేమికులు ఉన్నారు, కానీ మెహ్రాకు సాటి ఎవరూ లేరు. ఆమె ప్రేమ ప్రత్యేకమైంది. ఆమె నా రాధ. ఆమె ప్రేమ సాటిలేంది. నేను ఆమె ప్రేమకు ప్రణమిల్లుతున్నాను అని బాబా ఆమెకు తల వంచారు. మెహ్రా బాబాను ఆలింగనం చేసుకుంది. షీలాను, నేను మీ అమ్మను ఇక్కడకు పిలవడం లేదని బాధపడుతోందా అని అడిగారు బాబా. చాలా బాధపడుతోంది బాబా. ఆమెను మీరు చూడకూడదు అనుకుంటున్నారని వాపోతోంది. అదేమీ కాదులే. నీవు మెహర్నాథ్ పిల్లలు కదా. మీరైతే వామన్ స్కూటర్ వెనక కూర్చుని వచ్చేయగలరు. ఆమె అలా రాలేదు కదా. నేనిప్పుడు ఆమెతో ఉంటానని చెప్పు. నేను ఎప్పుడూ ఆమెతో ఉంటానని చెప్పు. నేను తరచుగా ఆమె గురించి ఆలోచిస్తాను. ఆమెను ప్రేమిస్తాను. ఆమె నిజంగా గొప్ప మహిళ. ఇప్పుడు మీకు అర్థం కాదు. మీరు పెరిగి పెద్దవారైన తర్వాత అర్థమవుతుంది. మీరు మంచి అమ్మను పొంది ఉన్నారు. త్వరలోనే పిలుస్తానని ఆమెతో చెప్పు. అహ్మద్ నగర్ ప్రేమికులకు దర్శనం ఇవ్వడం గురించి చర్చించడానికి నవంబర్ 17వ తేదీన ఆదివారం నాడు అహ్మద్ నగర్ సెంటర్ కు చెందిన కార్యకర్తలను బాబా పిలిపించారు. వచ్చే వేసవిలో గురుప్రసాద్కు వెళ్లేలోపు మెహరాజాద్లో ఫిబ్రవరి నెలలో 3 రోజులు దర్శనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజుల్లో బాబా తన అహ్మద్ నగర్ ప్రేమికుల నుండి ఒక వినయపూర్వకమైన సేవను అంగీకరించారు. అదేమిటంటే బాబాకు మరియు మండలి వారికి ఆహారం పంపడానికి వారిని అనుమతించారు. ఒక ఆదివారం పతార్దీ నుండి బడే ప్లీడర్ ఆహారం పంపగా, మరొక ఆదివారం పీలామాయికి చెందిన దౌరత్ లాడ్జ్ స్థానిక రెస్టారెంట్ నుండి ఆహారం వచ్చింది. అప్పుడప్పుడు ప్రేమ్ కిల్నాని భార్య గిరిజ కూడా మధ్యాహ్నం భోజనం పంపించేది. ఒకసారి బాబా కోకిలను తన కోసం పప్పు వండి పంపించమన్నారు. బాబా కోరిక ప్రకారం జగన్ ప్రతి ఆదివారం భోజనం తయారు చేసి మెహరాజాద్ కు తీసుకువచ్చేవాడు. బాబా మండలి కొరకు రమ వారానికి ఒకసారి బజ్జీలు చేసి, వేరుశనగ పిండి ఆకుకూర కలిపి బజ్జీలు చేసేది పంపించేది. అంతేగాక బాబా అడిగినప్పుడల్లా ఏదో ఒక తినుబండారం తయారు చేసి పంపించేది. ఈ విషయాలు అప్రధానమైనవిగా కనిపించినా బాబా చివరి రోజుల్లో జరిగినవి కాబట్టి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సంబంధిత ప్రేమికుల మనసులు మరియు హృదయాలపై ఈ జ్ఞాపకాలు ముద్రింపబడ్డాయి. బాబా కూడా ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఒకరి నుండి ఆహారం రాగానే ఆ తర్వాత ఆదివారం ఎవరు పంపిస్తారో అని అడుగుతూ ఉండేవాడు. అంటే ఇక్కడ ఏదో బాబా ఏదో తినడానికి అన్నట్టుగా కాకుండా బాబా చాలా రోజులు తిండి లేని రోజులు గడిపారు. అలాగే అంటే వీళ్ళ మనసుల్లో ఈ కోరికలు ఉండి ఉండేవేమో, బాబాకి ఆహారం అందించాలి, బాబాకి వంట చేసి పెట్టాలి అనే కోరికలు వాళ్ళకి ఉండేవేమో. అందుకు ఆ కోరికల్ని బాబా ఇలా తీరుస్తున్నారని అని నాకు అనిపించింది. అంతేగాని బాబా ఎప్పుడు ఏమి తినడానికి సమయం వెచ్చించినట్టుగా ఎప్పుడు ఏదో కొంచెం పప్పు అన్నం తినడం అలా అంటే ఏమి తిన్నా ఎక్కువగా తినేశారు బాబా అని ఎక్కడ ఇన్ని సంవత్సరాల్లో లేదు. ఒక పప్పు అన్నం మాత్రమే ఎప్పుడైనా తింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ చివరి రోజుల్లో ఇంచుమించుగా వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బాబా అందరినీ ఇలా తెప్పించుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. నవంబర్ 19వ తేదీన ఉషా భాస్కర్ అన్నం సాంబారు బాబాకు పంపించింది. ఆమె వాటిని పంపించాక బాబా సాంబార్ అన్నం 2 ముద్దలు తిని నా కడుపు నిండిపోయింది అన్నారు. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. బాబా ఆ వంటకాన్ని ఎప్పుడూ ఆస్వాదించేవారు, కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండక అసలు సరిగ్గా ఉండట్లేదు. తర్వాత
ఆ రోజున హాల్లో బాబా అనంత శుద్ధ శూన్యాకాశ స్థితిని వర్ణిస్తూ ఉన్న హఫీజ్ ద్విపదను తర్జుమా చేసి ఈరుచుకు చెబుతూ ఫెర్రంను దాని షార్ట్ హ్యాండ్ లో రాసుకోమన్నారు. ఆవాసం లేని ఆవాసం నాది, గుర్తు అనేది లేని గుర్తు నాది. నాకు దేహం లేదు, నాకు హృదయం లేదు, చివరికి భగవంతుడు కూడా ఉనికి కలిగి లేడు. బాబా ఇంకా ఇలా జోడించారు, భగవద్ అనుభవానికి ముందు ప్రతి ఒక్కరూ ఈ శుద్ధ శూన్యాకాశ స్థితి నిర్వాణం గుండా వెళ్ళాలి. దీన్ని దాటిన వెంటనే భగవద్ అనుభవాన్ని పొంది తీరవలసిందే. ఆపై బాబా ఇలా వ్యాఖ్యానించారు, హఫీజ్ యొక్క ఈ ద్విపదలను నేను కూడా మెరుగుపరచలేను. అనారోగ్యంతో ఉన్న కైకోబాద్ ను దగ్గర ఉండి చూసుకోవడానికి, గోహెర్ కు సహాయం చేయడానికి డాక్టర్ ఆలు కంబట్ట సంవత్సరం నుండి మెహరాజాద్లోనే ఉంటున్నది. ఆమెకు గొంతు దగ్గర గ్రంథులకు వాపు రాగానే క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవడానికి బొంబాయిలో వైద్య పరీక్ష చేయించుకోమని డాక్టర్ గ్రాంట్ ఆమెకి సలహా ఇచ్చాడు. డాక్టర్ ఆలూకు వెళ్లాలని లేకపోయినప్పటికీ త్వరలోనే జనవరిలో మరలా పిలుస్తానని మాట ఇచ్చి నవంబర్ నెల చివరిలో ఆమెను పంపించారు బాబా. తర్వాత డిసెంబర్లో గోహెర్ బాబాతో, మాకు ఆమె అవసరం, డాక్టర్ ఆలు ఉంది, ఆమెను ఎందుకు పిలిపించకూడదు అని అంది. బాబా ఇలా బదిలిచ్చారు, సమయం వచ్చినప్పుడు నేను ఆమెను పిలుస్తాను. డిసెంబర్ 3వ తేదీన బాబా తన గదిలో పోర్టబుల్ టాయిలెట్ పై కూర్చున్నప్పుడు తీవ్రమైన కండరాల ఈడ్పు నొప్పి వచ్చింది. బాబా యొక్క కండరాల సంకోచం అకస్మాత్తుగా తీవ్రంగా రావడంతో బాధ ఎక్కువగా ఉంది. ఆయన పాలిపోయినట్లుగా కనిపించారు. కొంతకాలం ఆహారం తీసుకోవడం మానివేశారు. రాబోయే దర్శనం యొక్క ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆహారం బాగా తీసుకోవాలని మండలి వారు బాబాను తరచూ అభ్యర్థిస్తూనే ఉండేవారు. కానీ ఎప్పుడూ దాని గురించి ప్రస్తావించిన బాబా ఏమీ పట్టించుకోనట్లుగా ఉండేవారు. బాబా ఇలా వ్యాఖ్యానించేవారు, దర్శనం ఇవ్వడం నాకు పెద్ద పనేమీ కాదు, మీరు చింతించకండి, నేను దర్శనం తప్పక ఇస్తాను. మెహర్పురి మరియు నవరంగాల్లో ఈ సంవత్సరం జరిగే మేళాలకు బాబా సరోష్, జగన్ మరియు జాకే ఫాల్కర్లను తన ప్రతినిధులుగా పంపించారు. వారు మేళా నుండి తిరిగి రాగానే బాబా దాకేను అతని భార్యతో సహా డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9:30 మెహరాజాద్ పిలిపించారు. వారు తమ పర్యటన విశేషాలు నివేదికను అందించారు. దాకే భార్య సంజీవని హమీర్పూర్ ప్రేమికుల బాబా ఎడల చూపించే ప్రేమకు ఎంతో ముగ్ధురాలయ్యింది. ఆమె మాటలు విన్న బాబా, ప్రజలు నా లీలను, దైవీ క్రీడను కనులారా చూడాలనుకుంటే వారు ఆంధ్ర లేదా హమీర్పూర్ వెళ్ళవలసిందే అన్నారు. ప్రజలు నా లీలను, దైవీ క్రీడను కనులారా చూడాలనుకుంటే వారు ఆంధ్ర లేదా హమీర్పూర్ వెళ్ళవలసిందే అన్నారు. పూణేలోని ససూన్ జనరల్ హాస్పిటల్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నది. 10 రోజుల శత జయంతి ఉత్సవాల కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ ముతాలిక్ ఈ సందర్భంగా ఆశీస్సులు కోరుతూ బాబాకు లేఖ రాశారు. బాబా ఈ క్రింది సందేశాన్ని పంపారు. ఈ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ మరియు పనిచేసే సిబ్బందికి నేను నా ఆశీస్సులు ఇస్తున్నాను. ప్రపంచానికి విమోచన కలిగించే నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చింది ఈ హాస్పిటలే. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ఉత్సవాలకు గుర్తుగా హాస్పిటల్ ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది. ఆ మీటింగ్ లో డాక్టర్ రామ్ గిండే, ఆదిసి మరియు సరోష్ ప్రసంగించారు. ప్రధాన వక్త అయిన జిఎన్ దుబే కూడా ప్రసంగించారు. బాబా ఆ రోజు జాల్ కు టెలిగ్రామ్ పంపించారు. దాన్ని డాక్టర్ గిండే సమావేశంలో చదివి వినిపించారు. పూణేలో ససూన్ జనరల్ హాస్పిటల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బీజే మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నా సనాతన సత్యప్రేమ సందేశాన్ని వినడానికి సమావేశమైన మీ అందరికీ మీ స్వస్వరూపాలను తెలుసుకోవడానికి నా ప్రేమాశీస్సులు తెలియజేస్తున్నాను. తద్వారా మీరు నిజమైన జ్ఞానం, నిజమైన శక్తి మరియు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుంటారు. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు బాబా జన్మించిన హాస్పిటల్ భవనం వెలుపలి గోడపై ఏర్పాటు చేసిన బాబా పుట్టిన తేదీకి సంబంధించిన ఒక పాలరాతి ఫలకాలని ఆవిష్కరించడానికి మరొక కార్యక్రమం జరిగింది. అది చాలా వరకు సోదర్ జాల్ ప్రయత్నాల కారణంగా జరిగింది. జగన్ హిందీలో పర్వదిగార్ ప్రార్థనను చదివాడు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కేటీ గిర్మే ఇంగ్లీష్ మరియు మరాఠీ రెండిట్లోనూ ఈ క్రింది విధంగా రాయబడిన లోహ ఫలకాన్ని ఆవిష్కరించాడు. అవతార్ మెహర్ బాబా 1894వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ససూన్ జనరల్ హాస్పిటల్లో జన్మించారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి, అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పులేమైనా ఉంటే మన్నించాలని బాబాని కోరుకుంటున్నాను. జై బాబా అండి. ఇది 7,000